నాలందా ఒక్కటే కాదు, ఇంకా యూనివర్సిటీస్ అదే విధంగా మాయమయ్యాయి. ఇది కోయిన్సిడెన్స్ కాదు అంటున్నారు. నాలందా బర్న్ అయిన తర్వాత అదే ప్యాటర్న్ మరో చోట కనిపించింది. పేరు విక్రమశిల. ఇది కూడా సాధారణ ప్లేస్ కాదు. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, అడ్వాన్స్డ్ లెర్నింగ్. కానీ ఒకరోజు అక్కడ కూడా అదే జరిగింది. ఫైర్, డిస్ట్రక్షన్, సైలెన్స్. అక్కడితో అయిపోయిందా? లేదు. మరో ప్లేస్, పేరు ఓదంతపురి. ఇక్కడ కూడా నాలెడ్జ్ సెంటర్స్, లైబ్రరీస్. కానీ హిస్టరీ చెప్తోంది ఇక్కడ కూడా అదే ముగింపు. ఇప్పుడొక్కసారి ఆలోచించండి. నాలందా, విక్రమశిల, ఓదంతపురి, 3 ప్లేసెస్, 3 నాలెడ్జ్ సెంటర్స్, 3 డిస్ట్రక్షన్ స్టోరీస్. ఇది కోయిన్సిడెన్సా లేక ఒకే ప్యాటర్నా? కొంతమంది హిస్టోరియన్స్ అంటున్నారు ఇది ర్యాండమ్ కాదు. నాలెడ్జ్ సెంటర్స్ని టార్గెట్ చేసి ఇరేస్ చేశారేమో. ఎందుకు? పవర్ కోసంనా లేక నాలెడ్జ్ డేంజరస్ అయిందా? ఒక్కసారి ఇమాజిన్ చెయ్యండి. ఈ యూనివర్సిటీస్ అన్నీ సర్వైవ్ అయ్యుంటే ఇప్పుడు వరల్డ్ నాలెడ్జ్ మ్యాప్ మారిపోయేదా? మన హిస్టరీలో ఎంత నాలెడ్జ్ సైలెంట్గా మాయమైందో. కానీ ఇది ఇక్కడితో ఆగలేదు. ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా స్టోరీస్ ఉన్నాయి. అవి ఇంకా డార్క్, ఇంకా షాకింగ్. ఆ రహస్యం పార్ట్ 3లో. హిస్టరీలో బిల్డింగ్స్ కాలిపోయాయి, కానీ క్వశ్చన్స్ ఇంకా బ్రతికే ఉన్నాయి. ఇది కోయిన్సిడెన్సా లేక ప్లాన్డ్ ఇరేజా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కమెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. భూమి రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి.